ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. నీ దాసు నిలబెట్టి నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైన ఆటంకము అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తా ఉంటున్నాం ప్రభా. ఈ ఆవరణ చుట్టూ కూడా మీకు కంచి వేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 25వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య విభాగం ఆదికాండము 30వ అధ్యాయం 25 నుంచి 33 వచనాలు. ఒకరి తర్వాత ఒకరు మార్చి చదువుకుందాం. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవాను ఆశీర్వదించుదరని శకునము చేసి తెలుసుకుంటేమని చెప్పాను. అందుకు యాకోబు అతనిని చూచి, నేను నీకెట్లు కొలువు చేసినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. అప్పుడతడు, నేను నీకేమి ఇయ్యగలనని అడిగేందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన యెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. ఆఖరి వచనం అందరు కలిసి చదువుకుందాం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తియే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడవులైన మచ్చలైనను లేవన్నయు, గొర్రె పిల్లలలో నలుపులేవన్నయు నా యొద్దనున్న ఎడల నేను దొంగలింతనని చెప్పవచ్చునను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించటకు సిద్ధపడుతుండగా ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొందుమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నుండి ప్రాస్పరిటీ అనేటువంటిది దేవుడు మన జీవితాల్లో ఆయన ఎట్లా ఇస్తాడు అనేటువంటిది మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా ఈ రోజుల్లో ప్రాస్పరిటీ అనేటువంటి మాట వినబడంగానే అందరికి వచ్చి భయపడిపోతున్నారు. ఇదేమన్నా ప్రాస్పరిటీ గాస్పల్లా, లేదంటే ఈ ప్రాస్పరిటీ అనేటువంటిది అసలు మనకు అక్కర్లేదేమో, క్రైస్తవులు ఇంకా నిత్యము వాళ్ళు శ్రమ పెట్టబట్టమే దేవుని ఉద్దేశమేమో అనేటువంటిది, ఈ రకమైనటువంటి రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు మనం కలిగి ఉన్నాం. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో ప్రభు శిష్యులుగా మనము జీవించేటువంటి క్రమంలో
దేవుడు తన ప్రణాళికలో కొన్నిసార్లు ఆయన మనకి ప్రాస్పరిటీ దయచేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రాస్పరిటీ అనేటువంటిది మన జీవితాల్లో మనము అనుభవించాలంటే there are certain biblical principles that we need to understand. ఎప్పుడైతే మన జీవితాల్లో బిబ్లికల్ ప్రిన్సిపల్స్ మనము అర్థం చేసుకొని దాని ప్రకారం మన జీవితము కొనసాగిస్తామో అప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఏదైతే మేలుని ఆశీర్వాదము ఏదైతే ఉందో దాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో యాకోబు జీవితంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 30వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే యాకోబు యొక్క జీవితము మార్పు చెందేటువంటి దశలో ఈ జరిగినటువంటి సంఘటన ఇది. మనందరికీ తెలుసు, యాకోబు ఎప్పుడైతే ఆయన తండ్రిని లేదంటే అన్నని మోసం చేసి ఆయన పద్దనారం పారిపోయిన తర్వాత అక్కడ ఆయన మామ చేత మోసం చేయబడతాడు. ఆ మామ చేత మోసం చేయబట్టాన్ని బట్టి 7 సంవత్సరాలు ఆయన లేయా కోసం కొలువు చేస్తాడు. తర్వాత 7 సంవత్సరాలు ఆయన రాహేలు కోసం కొలువు చేస్తాడు. ఈ క్రమంలో ఆ 14 సంవత్సరాలు గడిచిన తర్వాత కొద్ది కాలం అయ్యేటువంటి ఆ దశలో ఈ 30వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనం గమనించొచ్చు. ఒక రకంగా మనం గమనించాలంటే ఈ 30వ అధ్యాయం నుండి కూడా యాకోబు యొక్క జీవితంలో ఒక నూతన అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే తనకు తిరిగి తన యొక్క వాగ్దాన దేశమునకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది ఐ థింక్ ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్. ఎందుకంటే అప్పటిదాకా యాకోబు ఆయన ఏమంటారు ప్రాస్పరిటీ కోసం ఆయన తాపత్రయపడ్డాడు, ఆశీర్వాదం కొరకు ఆయన తాపత్రయపడ్డాడు. అయితే ఈ యొక్క ప్రాస్పరిటీ అనేటువంటిది తన విధానంలో తనకు తోచినటువంటి ఆ యొక్క ఏమంటారు టెక్నిక్స్ తో ఆ మ్యానిపులేషన్ తో అతను ఆ యొక్క ప్రాస్పరిటీని సంపాదిద్దాం అనుకొని చివరికి 14 సంవత్సరాలు కొలువు చేసేటప్పటికి అప్పుడు గాని యాకోబు హీ డిడ్ నాట్ కమ్ టు హిస్ రైట్ సెన్సెస్. సో ఇక్కడ గనక మనం గమనిస్తే 30వ అధ్యాయంలో తొలిసారి అతను తిరిగి తన దేశమునకు వెళ్ళేటువంటి ఆలోచనలోకి యాకోబు రావటం అనేటువంటిది ఒక రకంగా అతని జీవితంలో పరివర్తన కింద మనం చూడొచ్చు. ఆ పరివర్తన ప్రారంభమై తిరిగి దేవుడు మళ్ళా యాకోబుని సంధించడం గాని, యాకోబు యొక్క కాలు విరగొట్టడం గాని, యాకోబును దేవుడు దర్శించడం గాని, ఇవన్నీ కూడా తర్వాత జరిగేటువంటి పరిణామాలుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఈ పరిణామాలన్నీ జరగటానికి కూడా ఆద్యము లేదంటే ఆద్యము ఎక్కడ పడింది అనేటువంటిది గనక మనం గమనిస్తే ఈ 30వ అధ్యాయంలో యాకోబుకి ఏదైతే తిరిగి తన దేశమునకు వాగ్దాన దేశమునకు వెళ్తాను అనేటువంటి ఆలోచన కలిగినప్పుడే అతని జీవితంలో ఆ పరివర్తన ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టమ్మా మన జీవితాల్లో ఆశీర్వాదం వచ్చేది పరివర్తనతో. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. దేవునితో సంబంధం లేకుండా మీ జీవితాల్లో ప్రాస్పరిటీ అనేటువంటిది అసాధ్యం. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రాస్పరిటీ ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ప్రాస్పరిటీ అనేటువంటిది మన శక్తి చేత లేదంటే మనకున్నటువంటి వనరులు రిసోర్సెస్ చేత మనం ఏదో సాధిద్దామంటే అది ఎప్పటికీ జరగదు. మీరు ఎన్ని సంవత్సరాలు మీరు తాపత్రయపడినా అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే యాకోబు స్వతహాగా తెలుసుకున్నాడు, 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. నాట్ ఎ స్మాల్ థింగ్. 14 సంవత్సరాలు అతను ఊడిగం చేసిన తర్వాత తనకు అర్థమైంది, తన కష్టము చేతో లేదంటే తనకున్నటువంటి ఆలోచనల చేతో ఆశీర్వాదము రాదన్న సంగతి అర్థమైపోయి
తిరిగి ఏదైతే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడో, ఇస్సాకుకు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దాన దేశంలోకి తాను ప్రవేశిస్తే గాని మళ్ళా తన జీవితం కుదుటపడదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే యాకోబుకు వచ్చిందో, అప్పుడు యాకోబు జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదం ఎట్లాగుంటుందో, దేవుడిచ్చేటువంటి ప్రాస్పరిటీ అనేటువంటిది ఎట్లాగుంటుందో ఫస్ట్ హ్యాండ్ దేవుడు యాకోబుకి ఆ అనుభవాన్ని ఇచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలిమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ గెయినింగ్ ప్రాస్పరిటీ, దేవుడు మన జీవితాలను దీవించాలన్నా, దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలన్నా అది దేవునితో మనకి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవుని వాక్యానికి విధేయత చూపించడంలోనే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని వాక్యానికి మనం విధేయత చూపించకుండా మన జీవితాల్లో ఏ రకంగా కూడా ఆశీర్వాదం అనేటువంటిది మనం పొందుకోలేం. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం అనేటువంటి ప్యాకేజీని ఆయన వాక్యంలో పొందుపరిచాడు. నా మాట మీకు అర్థమవుతుందా? సపోజ్ మీకు డబ్బులు కావాలనుకోండి, మీకు ఇంట్లో డబ్బులు అవసరమైనవి. సో డబ్బులు కావాలంటే ఎక్కడికి వెళ్తారు? మీరు పర్సు దగ్గరికి వెళ్తారు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళరు. నా మాట మీకు అర్థమవుతుందా? ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వెతుకులాడినా పర్సు దొరుకుద్దా? సో డబ్బులు అవసరమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పర్సు దగ్గరికి వెళ్ళాలి, లేదంటే బీరువా దగ్గరికి, లాకర్లోకి వెళ్ళాలి. ఇవి రెండు వదిలేసి మీరు వంటగదిలో తిరుగుతున్నారు అనుకోండి, లేదంటే హాల్లో షోకేస్లో వెతుకుతున్నారు అనుకోండి, అమ్మా దొరుకుద్దా పర్సు? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే బై డెఫినేషన్ నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడే నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు మిగతా చోట్ల నువ్వు ఎంత వెతికినా నీ ప్రయాసే మిగులుద్ది, కానీ ఆశీర్వాదం అనేటువంటి నీకు రానే రాదు. మీరు ఎంత ప్రయాసపడినా ఫ్రిడ్జ్లో మీకు పర్సు దొరకదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. అట్లానే దేవుడు ఏం చేశాడంటే క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం అనేటువంటి ప్యాకేజీని తీసుకెళ్లి వాక్యంలో పొందుపరిచాడు. ఎందుకు పొందుపరిచాడు? ఇప్పుడు ఆ వాక్యం దగ్గరికి వెళ్తేనే మీరు ఆశీర్వాదం అనే ప్యాకేజీని పొందుకుంటారు. మీరు ఆ వాక్యం దగ్గరికి వెళ్లకుండా, ఆ వాక్యముతో మీకు సంబంధం లేకుండా, ఆ దేవునితో మీకు సంబంధం లేకుండా మీరు ఎన్ని చోట్ల మీరు ఆశీర్వాదాన్ని మీరు వెతికినా అది రానే రాదు. అనవసరమైన వ్యర్థ ప్రయాస. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. కారణం ఏంటంటే దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన వాక్యములో పొందుపరిచాడు. ఆ వాక్యమునకు నువ్వు విధేయత చూపించినప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని వెతకక్కర్లేదు. ఆ విధేయతలో నుండే ఆశీర్వాదం నీ వెంట నడుస్తుంది. అది దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. అది యాకోబుకు అర్థం కావటానికి 14 సంవత్సరాలు పెట్టింది. ఎందుకంటే యాకోబు పుట్టిన దగ్గర నుండి కూడా ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క గోల్ ఏంటంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. అన్నను మోసం చేసిన, లేదంటే నాన్నను మోసం చేసిన, లేదంటే ఆశీర్వాదాన్ని దొంగిలించిన, వీటన్నిటి వెనక యాకోబుకున్నటువంటి ఏకైక గోల్ ఏంటి? హీ వాంట్ టు గెట్ బ్లెస్డ్. మరి దొరికింది ఆశీర్వాదం. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఆశీర్వాదం వచ్చిందా? రాలేదు. కానీ ఇప్పుడు ఆశీర్వాదం అనేటువంటి స్థితి యాకోబు జీవితంలో ప్రారంభమైంది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడిప్పుడే అతను సెన్సస్ లోకి వస్తున్నాడు. మీకు గుర్తుందా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి మొత్తం వెళ్ళిపోయి మొత్తం ఏం చేశాడు? మొత్తం ఖర్చు పెట్టి చివరికి ఏమైపోయింది? తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కదా తనకి ఏదైతే ఏమంటారు తిరిగి ఆ స్థితి వచ్చింది. అక్కడ మాట రాసి ఉంటుంది. ఏమన్నది అక్కడ? అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి రావడం అంటే ఏంటి? ఏమా బుద్ధి రావడం అంటే ఏంటి? అప్పటిదా బుద్ధి లేదనేగా మాట్లాడరే. అప్పటిదా బుద్ధి ఉందా? బుద్ధి లేదా? బుద్ధి లేకుండా తిరిగాడు. ఎప్పుడు బుద్ధి వచ్చింది? మళ్ళా తిరిగి తండ్రితో కనెక్ట్ అవుదాం అనుకున్నప్పుడు. అంటే జాగ్రత్త వినండి. we come back to our senses only when we try to connect with God. దేవునితో ఆ కనెక్షన్ లేకుండా నీ జీవితంలో నీ బుద్ధి రాదు. యాకోబుకి 14 సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చింది.
సో ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? అయ్యో, నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూభాగంలో నేను లేకపోతేనే, అరే నేను ఇది మిస్ అయిపోయానే, కాబట్టి ఇప్పుడు నేను వెనక్కు తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన యాకోబుకు కలిగినప్పుడు ఇక్కడ ఒక టెస్ట్ ఆఫ్ ప్రాస్పరిటీని పెడతాడు దేవుడు. నిజంగానే యాకోబు ఒక ఏమంటారంటే చాలా రిస్క్ తీసుకుంటాడు ఈ విషయంలో. ఆ రిస్క్ ఏం తీసుకున్నాడో, ఆ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ మనం ఏమి పాటించాలో ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటకు వస్తే నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో కూడా మనీ అనేటువంటిది దేవుడిచ్చిందే, ప్రాస్పరిటీ అనేటువంటిది కూడా దేవుడిచ్చేదే. సో మనీ గాని ప్రాస్పరిటీ గాని అవి ఈవిల్ కాదు. ఆ మాటకు వస్తే మనీ గాని ప్రాస్పరిటీ గాని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే దేవుని వాక్యంలో మనము చాలా సార్లు కనీసం 2000 సార్లు మనీ గురించినటువంటి టీచింగ్ మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనీ అనేటువంటిది కానీ ప్రాస్పరిటీ అనేటువంటిది కానీ అవి చెడ్డమైనటువంటి విషయాలు కాదు, కానీ అవి దేవుడు మనకిచ్చేటువంటి విషయం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ ప్రాస్పరిటీ అనేటువంటి మన జీవితాల్లో ఎప్పుడు కలుగుద్ది అనేటువంటిది కనుక గమనిస్తే ఇట్ కమ్స్ త్రూ ఫెయిత్ అండ్ ఇంటెగ్రిటీ. మన జీవితాల్లో దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటాం, కానీ దేవునితో మనము నడిచేటువంటి నడక గాని యథార్థమైనటువంటి మన జీవితాన్ని బట్టి దేవుడు ఆ యొక్క బ్లెస్సింగ్ అనేటువంటిది, ప్రాస్పరిటీ అనేటువంటిది మన జీవితాల్లో ఇస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మీరు గమనించారా, ఈ 30వ అధ్యాయంలో చివరి వచనంలో ఏమని రాయబడింది? ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చూసారా, ఎప్పుడైతే దేవుడు యాకోబును దీవించడం ప్రారంభించాడో అక్కడ యాకోబు యొక్క జీవితంలో ప్రాస్పరిటీ అనేటువంటిది రావటం జరిగింది. నిజానికి యాకోబు యొక్క జీవితం అనేటువంటిది ఒక ఫోర్ షాడోగా మనకు కనపడతా ఉంది. అంటే ఒక రకంగా ఇశ్రాయేలు ఏదైతే ఐగుప్తు యొక్క చెరలో ఉన్నారో యాకోబు లాబాను యొక్క చెరలో ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఏ రకంగా మేము మా దేవుని ఆరాధించాలి కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టు అని ఎట్లాగైతే ఫరోని వారు వేడుకున్నారో యాకోబు యొక్క జీవితంలో కూడా నేను నా తండ్రికి దేవుడిచ్చినటువంటి ఆ దేశము, ఆ వాగ్దాన దేశం ఏదైతే ఉందో ఆ వాగ్దాన దేశంలోకి నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది దానికి ఫోర్ షాడోగా కనపడతా ఉంది. లాబాను ఎట్లా కనపడతా ఉన్నాడు? ఫరో లాగా కనపడతా ఉన్నాడు. ఫరో ఏ రకంగా అయితే ఇశ్రాయేలును ఆయన పోనీయటానికి ఎంతగా కష్టపడ్డాడో లాబాను కూడా యాకోబుని వదలటానికి అంత ఈజీగా ఏమీ యాకోబుని వదిలిపెట్టలేదు. కాబట్టి ఒక రకంగా యాకోబు యొక్క జీవితం అనేటువంటిది ఇశ్రాయేలీలు భవిష్యత్తులో వాళ్ళు ఐగుప్తులో ఏ రకంగా ఉండబోతా ఉన్నారో దానికి ఫోర్ షాడోగా దేవుడు యాకోబు యొక్క జీవితాన్ని పెట్టాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి ప్రాస్పరిటీ అనేటువంటి మన జీవితాల్లో మనము కలిగి ఉండటానికి దేవుని వాక్యము చెప్పేటువంటి 3 బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఏదైతే యాకోబు తన జీవితంలో కలిగి ఉన్నాడో ఆ 3 ప్రిన్సిపల్స్ ని మనం ఉదయకాల సమయంలో ధ్యానం చేసి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానిలో మొట్టమొదటి విషయం గనక మనం గమనిస్తే యాకోబు యొక్క జీవితంలో ప్రాస్పరిటీ ఎప్పుడు వచ్చిందో తెలుసా? ప్రాస్పరిటీ కొరకు తాపత్రయపోయినప్పుడు కాదు, నాకు ప్రాస్పరిటీ నా గోల్ కాదు అనుకున్నప్పుడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు జనరల్గా ఉద్యోగాల్లో మీరు ముందు ప్యాకేజ్ మాట్లాడతారా, ముందు డ్యూటీస్ గురించి మాట్లాడతారా? నా మాట మీకు అర్థమవుతుందా? ప్యాకేజీ సెట్ అయితే కానీ ఆ ఉద్యోగానికి మనము సెట్ కాము కదా. ఎందుకంటే ఉద్యోగానికి మనకి మెయిన్ మోటివేషన్ ఏంటి? ప్యాకేజీ. కానీ యాకోబు తన జీవితంలో తెలుసుకున్నాడు, నాకు ప్యాకేజీ ప్రాముఖ్యం కాదు, నేను ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నాను.
అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఉద్యోగాలు ఇచ్చింది డబ్బులు సంపాదించడానికి కాదు. అందుకనే మన ఉద్యోగాల్లో, మన పనిపాట్లలో మనం దీవెన పొందుకోలేకపోతున్నాం. ఉద్యోగాన్ని ఫక్తు మనం దేని కొరకు ఉపయోగించుకోవడం తెలుసా? జీతం వస్తుందండి అంతే. ఉద్యోగాన్ని దేనికి లిమిట్ చేస్తాం? జీతానికి లిమిట్ చేస్తాం. వాడు ఎక్కువ జీతం ఇచ్చాడు అనుకో ఎక్కువ పని చేస్తాం, తక్కువ జీతం ఇచ్చాడు అనుకో తక్కువ పని చేస్తాం. అంటే ఇప్పుడు మన పని అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? కానీ యాకోబు యొక్క జీవితంలో మొట్టమొదటిసారి, నిజానికి యాకోబు పుట్టిన దగ్గర నుండి కదా, పుట్టుకలోనే ఏశావు యొక్క మడం పట్టుకొని పుట్టాడు. అంటే హీఈస్ వెరీ కాంపిటేటివ్. యాకోబు ఎవరు? బై నేచర్ చాలా కాంపిటేటివ్ పర్సనాలిటీ కలిగినటువంటి వాడు. అందుకనే ప్రతి విషయంలో కూడా అన్నతో పోటీ పడతా వచ్చాడు. అన్ని విషయాల్లో కూడా అన్నకంటే పైకి వెళ్ళిపోవాలి అని చాలా ఏమంటారు కాంపిటేటివ్ మెంటాలిటీ కలిగినటువంటి యాకోబు ప్రప్రథమంగా అంటున్నాడు, అయ్యా నీ ప్యాకేజ్తో నాకు సంబంధం లేదు, నేను ఉద్యోగం చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, ప్రాస్పరిటీ ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రాస్పరిటీ కొరకు ఆశించినప్పుడు కాదు. ప్రాస్పరిటీ కంటే ప్రాముఖ్యంగా నీ ఉద్యోగం మీద నీకు శ్రద్ధ వచ్చినప్పుడు, ప్యాకేజీతో సంబంధం లేకుండా నీ ఉద్యోగాన్ని నువ్వు చేయటానికి ఇష్టపడితే అక్కడ దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. ఉద్యోగాల కొరకు ఉద్యోగాలు చేయమాకండి, దేవుని కొరకు ఉద్యోగాలు చేయండి. దేవుని కొరకు ఉద్యోగం చేసేవాడు ఎప్పుడు కూడా ప్యాకేజీ గురించి ఆలోచించడం. నిజంగా దేవుడు మీకు అప్పగిచ్చిన ఉద్యోగాన్ని దేవుని కొరకు గనక మీరు చేస్తే ఆ క్రమంలో ప్యాకేజీ మిమ్మల్ని వెంటాడుతుంది. మనకు ఆ సీక్రెట్ అర్థం కాక ముందు ప్యాకేజీని బట్టి మనము ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. ప్యాకేజీని బట్టి మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. జాగ్రత్త, నో. ఆ మాట కోసం ఇప్పటి వరకు యాకోబు ఆయన ప్రాస్పరిటీ కొరకు ప్రయత్నం చేసిన వాడు ప్రప్రదంగా చెప్తున్నాడు, ఏమండి నాకు ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి ప్యాకేజ్ కంటే కూడా దేవుని ఉద్దేశం నా జీవితంలో ఏదైతే ఉందో అది నెరవేర్చడం నాకు ప్రాముఖ్యం. దేవుని ఉద్దేశం నా జీవితంలో వాగ్దాన దేశంలోకి వెళ్ళటం. ఒకవేళ వాగ్దాన దేశంలో గనక నేను వెళ్ళేటువంటి క్రమంలో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు నన్ను పంపిస్తే ఐఎమ్ రెడీ. ఈ మాట యాకోబు ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? 14 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత. ఏమండి 14 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మనం ఏమంటాం? 14 సంవత్సరాలు శాలరీ తీసుకోవాలా లేదా? మాట్లాడరేంటమ్మా? తీసుకోవాలా? తర్వాత సెటిల్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా? ఉంటాయి. మన తర్వాత పిఎఫ్లు గిఎఫ్లు అని ఉంటాయా లేదా? ఇవన్నీ సెటిల్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ మూటతో ఏం చేయాలా? యాకోబు బయలుదేరాలి. కానీ యాకోబు ఏమంటున్నాడు? ఇప్పటిదాకా నేను చేసిన దానికి నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు. అంటే యాకోబు ఏం చెప్తున్నా తెలుసా? ఇప్పటి వరకు నేను చేసింది డబ్బు కొరకు కాదు. అమ్మా జాగ్రత్త వినండి, ఇది ఇంపార్టెంట్ బిబ్లికల్ ప్రిన్సిపల్. ప్రాస్పరిటీ ఓన్లీ కమ్స్ వెన్ యువర్ గోల్ ఈజ్ నాట్ ప్రాస్పరిటీ. నీ గోల్ ఎప్పుడైతే ప్రాస్పరిటీ కాదో, చూడండి అక్కడ ఏమంటున్నాడు? నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపు, కనీసం నా శాలరీ అని కూడా అంట్లా. పోనీ రైట్ఫుల్ గా నేను ఇప్పటి వరకు నీ కొరకు ఏదైతే పని చేశానో ఆ డబ్బన నాకు అని కూడా అంటలేదు. ఏమంటున్నాడు? యాజ్ ఇట్ ఈస్ గా నా భార్యలు నా పిల్లల్ని ఇస్తే చాలు, నేను వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు యాకోబు యొక్క దృష్టి డబ్బు మీద ఉందా? యాకోబు యొక్క దృష్టి దేవుని దర్శనం మీద ఉందా? అంటే ఇప్పుడు దేవుని దర్శనాన్ని ఆయన సాధించేటువంటి క్రమంలో హీ వాజ్ విల్లింగ్ టు ఫోర్గో వాట్ ఎవర్ హీ హాజ్ వర్క్ ఫర్. ఏదైతే చూసారా, ఆ మాటకు వస్తే యాకోబు యొక్క జీవితంలో ఒక అద్భుతమైన లక్షణాన్ని చూస్తాం. ఏంటి ఆ లక్షణం అంటే,
యాకోబు నిజానికి మోసగాడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? మనము ఏది ఎందుకు చేస్తామో దేవునికి బాగా తెలుసు. చాలాసార్లు మనం నటిస్తూ ఉంటాం కదా, జాగ్రత్త, దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి యాకోబు స్వతహాగా మోసగాడు. అంటే మోసముతో, మ్యానిపులేషన్తో తాను కావలసిన దాన్ని సంపాదించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కానీ లాబాను దగ్గర పనిచేసినప్పుడు మట్టుకి యాకోబు ఆ మనసుతో పనిచేయాల. అందుకనే నేను అంటున్నాను, మార్పు అనేటువంటిది యాకోబు జీవితంలో ప్రారంభమైంది అంటానికి కారణం ఏంటో తెలుసా? యాకోబు అంటున్నాడు, నేను నీకు కొలువ చేసిన విధానమును నీ వెరుగుదువు కదా. అంటే నేను ఎట్లా జాబ్ చేశానో నీకు తెలుసు. ఏమా మీ బాస్తో మీరు ఈ మాట అనగలరా? ఏమండి, ఇన్ని సంవత్సరాలు నేను ఎట్లా ఉద్యోగం చేశానో ఎక్కడైనా మీరు వేలెత్తి చూపించడానికి కనపడిందా అనేటువంటి స్టేట్మెంట్ ఎంతమంది ఇవ్వగలరు మీ వర్క్ ప్లేసెస్ లో? అంటే యాకోబు యొక్క జీవితంలో మేబీ హీ హాస్ ఫాల్ట్స్ ఉండొచ్చు, తాను మోసగాడై ఉండొచ్చు. కానీ వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి తాను హృదయపూర్వకంగా వర్క్ చేశాడు. ఆ మాటకొస్తే యాకోబు తన జీవితంలో బహుశా ఆయన గుర్తించినటువంటి విషయం ఏంటో తెలుసా? చాలా లేటుగా కనుక్కున్నాడు. ఆశీర్వాదము మన ప్రయాసతో రాదండి, ఆశీర్వాదము దేవుని బట్టి వస్తుంది. అందుకనే మీకు ఒకవేళ గుర్తుంటే, యాకోబు ఆయన ప్రయాణము చేసేటువంటి క్రమములో దేవుడు ఎప్పుడైతే యాకోబుని బేతేలు దగ్గర దర్శించాడో అక్కడ యాకోబు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను. వెయిట్ ఎ మినిట్, టైత్ ఇవ్వాలని యాకోబుకి ఎవరు చెప్పారు? ఏమా ధర్మశాస్త్రం ఉందా వాళ్ళకి? అప్పటికేనా మోషే ధర్మశాస్త్రం రాశాడా? మరి అబ్రహాము 10వ భాగం ఎట్లా ఇచ్చాడు, యాకోబు 10వ భాగం ఎట్లా ఇచ్చాడు? అంటే ఈ 10వ భాగము ఇస్తాను అనటంలో వాళ్ళకున్నటువంటి ఫెయిత్ ని మీరు గమనించండి. అంటే దేవుడు నాకు ప్రాస్పరిటీ కలగజేస్తాడు గనక, నా ఈ ప్రాస్పరిటీకి దేవుడే కారణం గనక కృతజ్ఞతతో నేను తిరిగి దేవునికి ఇస్తాను. ఇప్పుడు జాగ్రత్త వినండి, మీకు ఎవరన్నా ఒకవేళ రికమెండ్ చేశారు అనుకోండి, అమ్మా ఉద్యోగాన్ని రికమెండ్ చేశారు, లేదంటే కాలేజీకి రికమెండ్ చేశారు. ఆ సీట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారు? స్వీట్ బాక్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి, చాలా థ్యాంక్స్ అయ్య గారు, మీరు మాకు రికమెండ్ చేసి హెల్ప్ చేశారట. స్వీట్ బాక్స్ ఎందుకు తీసుకెళ్లారు? ఏమా స్వీట్ బాక్స్ ఎందుకు తీసుకెళ్లారు? అంటే ఏమని గుర్తిస్తున్నారు? ఇదిగోండి, ఈ ఉద్యోగం వచ్చే విషయంలో ఈ పలానా ఆయన నాకు హెల్ప్ చేశాడు కాబట్టి, రైట్, సో నేను కృతజ్ఞతగా ఏం చేస్తున్నాను? ఈ బాక్స్ తీసుకెళ్లి నా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఈ ప్రాసెస్ లో అయ్యగారు మీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇంకా ప్రతి నెల నా జీతం అంతా నీకు ఇచ్చేస్తాను అంటారా? ఏమా అంటారా? ఏమంటే ఉద్యోగం ఒకవేళ ఆ రికమెండేషన్ వల్ల వచ్చింది అనుకో, ప్రతి నెల జీతం తీసుకెళ్ళి ఇచ్చేస్తారా? ఎవరు? కానీ ఒక స్వీట్ బాక్స్ ఇస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? అలానే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, ప్రభువా నా జీవితంలో నువ్వు ఇచ్చింది ఏదైనా అది నువ్వు నాకు ఇచ్చిందే గనక ఇప్పుడు నేనేం చేస్తాను? కృతజ్ఞతతో నేను మళ్ళీ 10వ వంతు నీకు ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ ఏ గ్రాటిట్యూడ్. దీనికోసం మనకి ధర్మశాస్త్రం అక్కర్లా, దీని కొరకు మనకి దేవుని ఆజ్ఞ అక్కర్లేదు. ఒకవేళ దేవుడు గనక నీ ఈ స్థితికి దేవుడు కారణం అనేటువంటిది కనుక నువ్వు గమనిస్తే నువ్వు తిరిగి రెస్పాండ్ అవ్వకుండా ఉండలేవు. ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు అర్థం ఏంటి తెలుసా? నీ ఈ స్థితికి దేవుడు కారణం అనేటువంటి విషయాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. జాగ్రత్త. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే యాకోబు ఆయన బేతేల్లో దేవుడు ఎప్పుడైతే యాకోబుని దర్శించాడో యాకోబు అంటున్నాడు, ప్రభువా
నా యొక్క ఆశీర్వాదానికి నువ్వే కారణం అనే సంగతి నాకు తెలుసు గనుక నేను ఏదైతే నువ్వు నాకు ఇవ్వబోతున్నావో దాంట్లో నేను అంటే ఒక రకంగా గమనిస్తే తన సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ కానీ తన సోర్స్ ఆఫ్ ప్రాస్పరిటీ కానీ దేవుడు అనేటువంటి విషయం ఎప్పుడైతే యాకోబు గుర్తించాడో ఇప్పుడు లాబాను దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లే, ఐఎమ్ విల్లింగ్ టు గో. ఇప్పటికిప్పుడు గనక నువ్వు నన్ను వదిలిపెడితే నేను వెళ్ళిపోతాను. అమ్మా, ఏ అల్లుడు ఏ మావగారి దగ్గరికి వచ్చి అంటాడు చెప్పండి అమ్మా మాట. అల్లుళ్ళారా జాగ్రత్త, యాకోబు దగ్గర నేర్చుకోండి. మామని ఏం అడగాలో ఎవరి దగ్గర నేర్చుకుంటారు? మనమైతే ఏం చేస్తాం? ఎవడికొత్త వెత్తండి పిల్లనిచ్చారు మావా ఏమంటారు? మన సంస్కృతి ఏం చెప్పండి? పిల్లనిచ్చిన మామని మీరు రిక్వెస్ట్ చేస్తారా, డిమాండ్ చేస్తారా? అసలు ఎవడు మాట్లాడి చూడండి, ఎంత గుమ్మనంగా ఉన్నారో. మీ పెళ్లిళ్ళలో చూడాలి మీ సౌండ్లు, అర్థమవుతుందా? పెళ్లిళ్ళలో చూడాలి ఈ సౌండ్లు, పెరిగిపోతున్నాయి, చచ్చిపోతారు ఆ సౌండ్లు వెళ్ళాక. ఏమొచ్చాడన్నారు? ఏమ్మా, ఇక్కడ అల్లుడు మామతో అంటున్నాడు నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదని. అల్లుళ్ళారా నేర్చుకోండి ఈ మాట. మీ మావని అడగక్కర్లేదు, దేవుడిని అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. రేపు ఉదయం మావ దగ్గర తీసుకున్నారు అనుకో, రేపు వాళ్ళు ఏమంటారు? మా వాళ్ళే మా అల్లుడు వచ్చేయండి అంటారు. అవునా కదా? సో ఇప్పుడు మనం ఏమనాలి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఎవ్వడక్కర్లేదు, నాకు ఎవ్వడు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. చూసారా ప్రిన్సిపల్స్? సో మామ దగ్గరికి వచ్చి అల్లుడు అంటున్నాడు, డిమాండ్ చేయట్లేదు. ఇదిగో యాజ్ ఆన్ టుడే మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతా నేను అనగలవా మాట? మీ అమ్మాయిని పంపించాలంటే ముందు అవి పంపించండి. అమ్మాయితో కాపురం చేయాలంటే ఏం చేయాలంట? బుద్ధి లేదు వీళ్ళకి. అమ్మాయితో కాపురం చేయడానికి ఏం చేయాలి? డబ్బులు కావాలా నీకు? డబ్బు లేదు, అమ్మాయితో కాపురం చేయవా? యాకోబు ఏమంటున్నాడు? ఏమా క్రైస్తవులకి ఏదా రోషం? యాకోబు ఏమంటున్నాడు? మామను పట్టుకొని నువ్వు నాకు పైసా ఇవ్వక్కర్లేదు, మీ అమ్మాయిని నా మాట మీకు అర్థమవుతున్నా? చూసారా? నీ కూతుర్ని అని అనలా. యాకోబు ఏమన్నాడు? నా భార్య. ఆ మాటలు గమనించాడమ్మా, నేర్చుకోండి. నీ కూతుర్ని పిల్ల ఎవడు పోషిస్తాడు అనుకున్నావా అని అన్నాడా? ఏమన్నాడు? నా భార్య, నా పిల్లలు. అంటే అర్థమేంటి? నీ కూతురు నీ మనవాళ్ళు కాదు, సో బాధ్యత నాది. నేను అంటున్నాను, ప్రాస్పరిటీ ఎప్పుడు మన జీవితాల్లో వస్తుందో తెలుసా? వెన్ యువర్ గోల్ ఈజ్ నాట్ ప్రాస్పరిటీ. ఈ విషయాలు మనము దేవుని వాక్యపు వెలుగులో నేర్చుకోవాలి. నేనంటాను, ఎప్పుడు కూడా మనము వర్క్ చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు, లేదంటే మినిస్ట్రీ చేసేటప్పుడు, లేదంటే వ్యాపారం చేసేటప్పుడు, ఏది చేస్తున్నప్పుడు కూడా వాట్ ఆర్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్ కదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళారా, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళారా, లేదంటే మినిస్ట్రీ చేసేటువంటి వాళ్ళారా, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు అక్కడ? మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబొట్టుకే కాక. అంటే అర్థం ఏంటి? మనం చేసే చాలా పని కంటికి కనపడటానికి చేస్తాం. పాస్టర్ గారు చూస్తున్నారంటే మన వాలకం మారిపోద్ది, జనాలు చూస్తున్నారంటే మన వాలకం మారిపోద్ది. అంటే బేసికల్గా మనం పని చేసేది, అసలు నువ్వు పనే చెయ్యో, పని చేయటానికి ఒప్పుకున్నాడు అర్థం ఏంటంటే కనీసం 10 మంది చూస్తే పని చేస్తావు. ఒంటరిగా ఎందుకు పని చేయవు? నువ్వు ఎవరికి కనపడకుండా ఎందుకు పని చేయవు? 10 మందికి అటాచ్మెంట్ ఇచ్చుకొని పని చేయాలా నువ్వు? అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు పని చేసేటప్పుడు వెన్ యు ఆర్ వర్కింగ్, యువర్ గోల్ ఈజ్ నాట్ టు బి సీన్ బై ద పీపుల్. ఏమన్నాడు అక్కడ? మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు. అంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టడానికి చేసేవాడు అయితే ఎవరికి కనబడకుండా చేయగలుగుతావు.
ఒకవేళ మనిషిని సంతోషపెట్టమే నీ గోల్ అయితే కదా, బాస్ రాగానే నీ పని విధానం వేరుగా ఉంటుంది. బాస్ సీట్లో లేకపోతే ఎందుకు పని విధానం మారిపోతుంది? అంటే బాస్ కనపడితేనే పని చేస్తావా? బాస్ ఎదురుగా ఉంటేనే పని చేస్తావా? జాగ్రత్త. ఈ రకంగా పనిచేసేవాడు ఎవడంటే మనుషులకు కనబడేటట్లు పనిచేయటానికి ఇష్టపడేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కంటికి కనబట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకంగా జరిగించచ్చు. అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, లేదంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి మినిస్ట్రీని ఎట్లా చేయాలా? మనఃపూర్వకంగా. డోంట్ వర్క్ బేస్డ్ ఆన్ యువర్ ప్యాకేజ్, వర్క్ విత్ ఆల్ యువర్ హార్ట్. బ్లెస్సింగ్ అక్కడ ఉందమ్మా. ఎందుకంటే ఆశీర్వదించేవాడు దేవుడు. దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తేనే ఆశీర్వదిస్తాడు. ఆ దేవుని వాక్య ప్రకారం నువ్వు చేయటం అంటే ఏంటో తెలుసా? మనిషికి కనబడేటట్టు చేయమక, దేవుడు నీకు అప్పగిచ్చిన దాన్ని హృదయపూర్వకంగా చేయి. ఏమన్నాడు? మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. నువ్వు ఏది చేస్తున్నా డూ ఇట్ ఫర్ గాడ్. నువ్వు ఏది చేస్తున్నా, నువ్వు ఇంటి పని చేస్తున్నా, నువ్వు వంట పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు పిల్లలకి స్నానాలు చేస్తున్నా, లేదంటే నువ్వు ఏ పని చేస్తున్నా కానీ దాన్ని ఎవరి కొరకు చేస్తావు? నువ్వు దేవుని కొరకు చేయి. అప్పుడు కానీ నువ్వు చేసే పనిలో నీకు ఆశీర్వాదం రాదు. అంత మాత్రమే కాదు, ఎట్లా చేయాలా? ఇష్టపూర్వకంగా చేయి, మనసు పెట్టి చేయి. నువ్వు చేసేదాన్ని గనక నువ్వు ఇష్టపూర్వకంగా చేయకపోతే దేవుడు దాన్ని దీవించడు. సో ఆబ్వియస్ గా నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలి. ఏమన్నా అక్కడ? దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. జాగ్రత్త వినండి. మీ జీతం ఇచ్చేది మీ ఎంప్లాయర్ కాదు, మీ జీతం ఇచ్చేది దేవుడు. అది గుర్తుంచుకోండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే శాలరీ బాస్ ఇస్తున్నాడు కాబట్టి బాస్ కోసం పనిచేస్తాం. మీరు బాస్ కోసం పనిచేయమాకండి. మీకు శాలరీ ఇచ్చేది దేవుడు. మీకు వర్క్ లో పదోన్నతి కలిగించేవాడు దేవుడు. మీకు ప్రమోషన్ ఇచ్చేటువంటి వాడు దేవుడు. మీ స్థితిని పెంచేటువంటి వాడు దేవుడు. కాబట్టి మీ ఉద్యోగాన్ని, మీకు శాలరీ కానీ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. అది పౌలు గారు చెప్తున్న విషయం. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని యొక్క ప్రతిఫలం అనేటువంటిది దేవుని దగ్గర నుండి పొందుకుంటాం. మనుషుల దగ్గర నుండి కాదు, మీ బాసుల దగ్గర నుండి కాదు, మీ కంపెనీల దగ్గర నుండి కాదు, దేవుని దగ్గర నుండి మీరు ఆ ఫ్రూట్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఉదయకాల సమయంలో నువ్వు చేసేటువంటి పని, ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేస్తున్నావా? నీ బాస్ కోసం చేస్తున్నావా? దేవుని కోసం చేస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు చేసేటువంటి ఉద్యోగం దేవుని కొరకు చేయటం అనేటువంటిది ఆ ప్రిన్సిపల్ కలిగి ఉంటావో నువ్వు ఉద్యోగం చేసే విధానమే మారిపోద్ది. నీ పంక్చువాలిటీ కానీ, నీ డిసిప్లిన్ కానీ, నీ హార్డ్ వర్క్ కానీ ఎప్పుడు మారుతుందో తెలుసా? దేవుని కొరకు అనేటువంటి కాన్సెప్ట్ మన జీవితాల్లోకి సింక్ అవ్వకపోతే యూ విల్ ఆల్వేస్ వర్క్ లైక్ దట్. ఎందుకు మన జీవితాల్లో ఇండిసిప్లిన్ ఉంటుంది? ఎందుకు క్రమశిక్షణ లేదు మనకి? ఎందుకు హార్డ్ వర్కింగ్ లేదు? కారణం ఏంటంటే దేవుని కొరకు మనం చేస్తున్నట్లు మనం చేయట్లేదు. నేను అంటాను, నువ్వు మినిస్ట్రీ అనేటువంటిది ఎంత బాగా చేయాలని కోరుకుంటున్నావో నీ ఉద్యోగం కూడా అట్లానే చేయి. అంతేగాని మినిస్ట్రీలో నువ్వు కష్టపడిపోయి ఉద్యోగంలో గనక నువ్వు పనికి రాకుండా పోతే దట్ ఈస్ నాట్ ద రైట్ టెస్టిమనీ. గుర్తుంచుకోండి. ఆ మాట కోసం నేను రివర్స్ చెప్తా. నీ ఉద్యోగంలో నువ్వు కష్టపడి పనిచేస్తేనే నువ్వు మినిస్ట్రీలో పనిచేయి, లేదంటే దేవుని నామానికి అవమానం. అరే ఉద్యోగంలో నీకు సరైనటువంటి రెప్యుటేషన్ లేకుండా ఏం చేస్తావు మినిస్ట్రీ? దేవుని నామానికి ఎట్లా మహిమ వస్తుంది? కాబట్టి ఆల్వేస్ డూ దట్ ప్రయారిటీ. ఆ ప్రయారిటీ కలుగుండు నీ జీవితంలో.
ఒక రకంగా యాకోబు యొక్క జీవితంలో అసలు ఎంత కష్టపడి పనిచేశాడో నా మాట మీకు అర్థమవుతుందా? యాక్చువల్గా అక్కడ మాట రాయబడి ఉంటుంది, నేను నీ కొలువు చేసినంటాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ఫోర్స్డ్ లేబర్ అని ఉంటుంది. అంటే నేను కఠినమైనటువంటి దాసత్వం లాంటి పని నీకు నేను చేశాను అని యాకోబు అంటున్నాడు. ఒక రకంగా యాకోబు అంత నమ్మకంగా పనిచేసింది ఎవరి క్రిందో తెలుసా? మోసగాడైనటువంటి మామ కింద. పాపం యాకోబు అప్పుడు దాకా అనుకున్నాడు, అరే నేనే చాలా గొప్ప ఉండరా, అందరినీ మోసం చేశాను అనుకున్నాడు. చెప్పండి, యాకోబునే మామ మోసం చేసి అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎవడు? మోసగాళ్లకు మోసగాడు. ఇప్పుడు యాకోబు మోసగాడైతే యాకోబు మామ ఎవడు చెప్పండి? మోసగాడిని మోసం చేసేది అర్థం ఏంటమ్మా? ఇంకా పెద్ద మోసగాడు, అవునా కాదా? అటువంటి మోసగాళ్లకు మోసగాడి కింద ఎంత నమ్మకంగా పనిచేశాడమ్మా యాకోబు. అది సాధ్యమవుతుందా? నీ బాసు గనక చెడ్డోడు అనుకో, మనం పని చేస్తాం అట్లాగా? నీ బాస్ గనక నేను గుర్తించట్లేదు అనుకో, పద్దాగా నేను తిడుతున్నాడు అనుకో, అట్లా పని చేస్తాం మనం. కానీ యాకోబు ఏమంటున్నాడు? నా బాసు ఎంత చెడ్డోడు అనేటువంటి నాకు సంబంధం లేదు, నాకు ఈ పని ఇచ్చింది దేవుడు గనక, దేవుని కొరకు నేను పని చేస్తున్నాను గనక నేను కష్టపడే పని చేశాను. ఈవెన్ దో హీ వాజ్ ఎ బిగ్ డిసీవర్. నా మామ మంచివాడు కాకపోయినప్పటికీ, లేదంటే మోసగాడైనప్పటికీ కూడా దాంతో సంబంధం లేకుండా ఎంత నమ్మకంగా పనిచేశాడమ్మా. లెక్క ప్రకారం మనమైతే ఏమంటాం? వీడు నన్ను మోసం చేస్తాడా, వీడి సంగతి చూస్తా. టిట్ ఫర్ టాట్, అవునా కదా? కానీ యాకోబా పని చేయలే. అంత భయంకరమైన మోసము చేసినటువంటి వ్యక్తి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశాడు యాకోబు. నేను అంటాను, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. నిజానికి యాకోబు యొక్క మామ ఏమో సర్టిఫికేట్ ఇచ్చాడు తెలుసా? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. అమ్మా, ఎంతమంది ఎంప్లాయీస్ విషయంలో మీ ఎంప్లాయర్ చెప్పగలడు, మీరు మా కంపెనీలో చేటాను బట్టి మా కంపెనీ ఎంతో మేలు పొందుకుంది చెప్పగలడా? నిజానికి నేను అంటాను, క్రిస్టియన్ ఎంప్లాయీస్ మీరు వర్క్ చేసేటప్పుడు అన్యులైనటువంటి మీ ఎంప్లాయర్స్ ఈ మాట చెప్పగలగాలి. ఏమండి, మీ వల్ల మా కంపెనీ బ్లెస్ చేయబడింది, మీ వల్ల మా కంపెనీ ప్రాఫిట్స్ పెరిగినాయి, మీ వల్ల మా కంపెనీ వృద్ధిలోకి వచ్చింది. ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నారు? అలాగా పనిచేసేటువంటి క్రైస్తవులు లేరు గనుక. ఈరోజు మనము కూడా క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, కానీ ఈ లోకము యొక్క సరళలో కొట్టుకొని పోతున్నాం. అందుకే లోకంలో వాళ్ళు ఎట్లా పనులు చేస్తున్నారో మనం కూడా అట్లానే పనులు చేస్తున్నాం, కానీ భిన్నంగా మనం దేవుని కొరకు వేరుగా చేయటానికి ఇష్టపడలేదు. అందుకనే ఆ ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం, ఆ టెస్ట్ మనీ మనం వెళ్ళలేకపోతున్నాం. లాబాన్ ఎవరు? అన్యుడు కదా, విగ్రహాలు ఇంకా ఆరాధిస్తున్నాడు. అందుకనే రాహేలమ్మ గారు ఏం చేసింది? విగ్రహాలు దొంగిలించుకొచ్చింది. చూసారా? మరి అటువంటి వ్యక్తి యాకోబు గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? అమ్మ జాతర అండి, ఒక దొంగోడు ఇంకో దొంగోడు గురించి కరెక్ట్గా అంటే కరెక్ట్ అని అర్థం. అంతే కదా? ఒక మోసగాళ్ళకు మోసగాడు ఒకడు పట్టుకొని అరే ఇది కరెక్ట్ అన్నాడు అనుకో, దేర్ ఇస్ సంథింగ్. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మోసం చేసేవాడు ఎప్పుడు కూడా పక్కన ఉండి నమ్మడు. ఇప్పుడు వాడు మోసగాడు కనుక వాడు ఎవరు నమ్ముతాడు? వాడు అనుకుంటాడు అందరు నన్ను మోసం. ఇప్పుడు వీడు ఎట్టగైతే మోసం చేయడానికి అలవాటు పడ్డాడో వాడు ఏమనుకుంటాడు? అందరూ నన్ను మోసం చేసేవాళ్ళు అనుకుంటాడు, కానీ పక్కన ఎవరిని నమ్మడు. అటువంటిది వీడు మోసగాడు అయ్యుండి వీడు మంచోడు అంటున్నాడంటే దేర్ ఇస్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ అబౌట్ జేకబ్. అది లేకపోతే యాకోబు యొక్క మామ ఆ సర్టిఫికేట్ ఇవ్వడు. చాలా స్పష్టంగా అన్నాడు, నిన్ను బట్టి ఏమంటారు? యెహోవా నన్ను ఆశీర్వదించనని చెప్పాను. అంటాను, దట్ ఈస్ హౌ యు వర్క్ ఫర్ ద లార్డ్ వెన్ ప్రాస్పరిటీ ఈజ్ నాట్ యువర్ గోల్. రెండోది హార్డ్ వర్క్. చూసారా, నేను నీకు కొలువు చేసినటువంటి
విధమును అంటే యాకోబు ఎంత హార్డ్ గా పనిచేశాడు చూసారా. అంటే యాకోబు ఫెయిత్ఫుల్ గా పనిచేసిన వాడు మాత్రమే కాదు, నమ్మకస్తునిగా పనిచేయటం మాత్రమే కాదు, యాకోబు కష్టపడి పనిచేశాడు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటేనమ్మా, మనము ఏ రకంగా తయారయ్యామంటే మనకన్నీ షార్ట్ కట్సే. లాటరీ టికెట్ కొట్టేయాలి డబ్బులు రావడానికి, అవునా? షేర్స్ లో వేసేయాలి డబ్బులు రావడానికి. షేర్స్ లో వేయటానికి తప్పనట్లా నేను, కానీ దాని గురించి తెలియకుండా మీరు దిగమాకండి. బీ కేర్ఫుల్. అంటే ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం తెలుసా? అతి తక్కువ కాలంలో డబ్బులు వచ్చేయాలి. అమ్మా, దేవుని వాక్యపరంగా మీకు చెప్పనా, మీరు కష్టపడకుండా మీకు డబ్బులు ఎప్పటికీ రావు. మీకు నిజంగా డబ్బులు రావంటే కష్టపడండి. గాడ్స్ ప్రిన్సిపల్ ఇస్ దట్ వితౌట్ హార్డ్ వర్క్, దేవుడు నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా దేవుడు నిన్ను దీవించడు. అన్లెస్ హార్డ్ వర్క్ ఇస్ దేర్ యు విల్ నాట్ బి బ్లెస్డ్. యాకోబు అంటున్నాడు, ఎట్లా కొలువు చేశాను నేను నీకు? ఎన్ఫోర్స్డ్ లేబర్, కట్టు బానిసలాగా నీకు పని చేశాను అంటున్నాడు యాకోబు. 14 సంవత్సరాలు కట్టు బానిసత్వం చేయటం అనేటువంటిది ఈజీ కదమ్మా, అంత హార్డ్ వర్క్ చేశాడు యాకోబు. మరి మనమేంటి చాలా షార్ట్ కట్స్ లో ఈ రోజు రేపటికల్లే ధనవంతుడు అయిపోవాలి కదా. ఒక్క రోజులో కోటీశ్వర్లు సంపెత్తన్నారు వీళ్ళు. ఏ కోటీశ్వరు అట్ట అయిపోతారంట ఒక్క రోజులో. అమ్మా అట్లా అవరమ్మా, ఒక్క రోజు కోటీశ్వర్లు కారు. దేవుడు ఎప్పుడు కూడా అట్లా దీవించడు. ఒకవేళ నిజంగా మీరు ఒక్క రోజులో కోటీశ్వర్లు అయ్యారనుకో, రెండో రోజు బికారులు అయిపోతారు. ఎందుకంటే ఆ కోటి రూపాయలు ఏదైతే వచ్చిందో దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దేవుడిచ్చేది నిలబడుతుంది కానమ్మా, దేవుడు నిన్ను దీవించి ఇచ్చేది నిలబడుతుంది. కానీ నువ్వేదో జిమ్మిక్కులు చేసి షార్ట్ కట్ లో నీకు వచ్చేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతాయి. కానీ యాకోబు ఆ మాట అంటలే. యాకోబు ఏమంటున్నాడు? నేను కష్టపడ్డాను. నిజానికి యాకోబు కష్టపడి పని చేశాడన్న సంగతి దయ్యాలు కూడా తెలుసు. ఈయన యాకోబు మామ ఏమంటున్నాడు? శకునోము చూసి అంటే ఏం చేశాడు? దయ్యాల దగ్గరికి వెళ్ళి అడిగాడు, హలో యాకోబు చేసిన కరెక్టేనా? అవి కూడా చెప్పినాయి. శకునం చూసి, అనా ఈడు బాగా పనిచేశాడు, ఈడు వల్లే నీ బిజినెస్ బాగా వృద్ధి చెందింది అనేటువంటి మాట చాలా స్పష్టంగా మనం చెప్తున్నాడు. నిజానికి ఇక్కడ మీరు గమనించండి, 14 సంవత్సరాలు పనిచేసిన తర్వాత యాకోబు అంటున్నాడు, సరే నేను బయటికి వెళ్తానన్నాడు. బయటికి వెళ్తానంటే అప్పుడు లాబాన్ అన్నాడు, నీకేం జీతం ఇవ్వాలన్నాడు. అప్పుడు యాకోబు ఏమనాలి? లిస్ట్ చెప్పొచ్చు కదా, చెప్పలా. ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు నేను చేసిన దాన్ని తీసిపడే, ఇప్పటి నుండి నేను మళ్ళా నీ దగ్గర ఇంకొంతకాలం పనిచేద్దాం అనుకుంటున్నాను. ఈ పని చేయటంలో నాకున్నటువంటి టర్మ్స్ ఇవి, ఆ టర్మ్స్ దగ్గర కూడా నేను వస్తాను. ఎటువంటి టర్మ్స్ పెట్టాడో యాకోబు అంటే, ఇప్పటి వరకు 14 సంవత్సరాలు కష్టపడినటువంటి పనికి రూపాయి తీసుకోవాలా మన మాటలు చెప్పాలంటే. ఎందుకంటే అతను కష్టపడింది ఏమంటారు? డబ్బుల కోసం కాదు. ఇందాక మీకు చెప్పాను నేను, రూపాయి తీసుకోవాలా. ఒకవేళ నువ్వు నాకు జీతం ఇద్దాం అనుకుంటే ఇప్పుడు నేను నీతో టర్మ్స్ లో మాట్లాడుతున్నాను. అంటే నీ దగ్గర నుండి నాకు ఉచితంగా ఏమక్కర్లేదు. అది యాకోబు చెప్తున్న మాట. నువ్వు నా మీద జాలి తెచ్చి నువ్వు నాకేమి ఇవ్వక్కర్లే, నువ్వు నాకు ఉచితంగా నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లే. ఎప్పటి నుండి నేను మళ్ళా తిరిగి కష్టపడతాను. ఈ కష్టపడటంలో ఎంతగైతే జీతము దానిలో రావాలో రైట్ఫుల్ గా అదే నాకు చాలు అన్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? 14 సంవత్సరాలు రోజుకి జీతం ఎంత, తర్వాత నెలకి జీతం ఎంత, ఆ తర్వాత సంవత్సరానికి ఇంక్రిమెంట్లు ఎంత, ఆ తర్వాత పిఎఫ్ ఎంత, ఇవన్నీ చేసి నెమ్మదిగా ఏం చెప్తాం? బాబు నువ్వు ఆల్రెడీ నాకు ఎంత బాకీ ఉన్నావు అది ఇచ్చేయి అనల్లా యాకోబు. ఏమన్నాడు? నువ్వు అది కూడా నాకు ఇవ్వక్కర్లేదు,
కారణం ఏంటంటే నేను దాని కొరకు పని చేయలేదు. నిజమే. నిజానికి యాకోబు ఎందుకు పని చేశాడు చెప్పండి? డబ్బుల కోసం, అమ్మాయి కోసమా? నేను అందుకంటే ఇడు మోసగాడైనప్పటికీ కొన్ని విలువలు ఉన్నాయి ఇడికి. వాడేన్నాడు, అరే నేను 14 సంవత్సరాలు పనిచేసింది నీ శాలరీ కోసం కదా. ఎవరి కోసం? అమ్మాయి కోసం. సో అమ్మాయిని ఇచ్చావు కదా, ఇప్పుడు నాకు ఎవరు కావాలంటున్నాను? అమ్మాయిని తీసుకొని వెళ్తా అంటున్నాను. నాకు అందుకంటే ఏం కావాలి? మరి ఏం సింప్లిసిటీ అండి ఇది. అంటే హీ వాజ్ వెరీ ఆనెస్ట్. నిజమే అన్నా, నేను నీ దగ్గర ఉద్యోగం చేసింది డబ్బుల కోసం కాదు. నేను ఎందుకు కొలువు చేశాను? 7 సంవత్సరాలు రాహేల్ కోసం చేశాను. నువ్వేం చేసావు? నన్ను మోసం చేసావా కదా. సరే, మళ్ళీ ఏం చేశాను? మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు రాహేల్ కోసం చేశాను. సో టోటల్ గా 14 సంవత్సరాలు వెట్టి చాకరీ ఎవరి కోసం చేశాను నేను? సో డబ్బుల కోసం కాదు. అయితే ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనుకుంటావు కదా, నీ డబ్బులు నాకు అక్కర్లేదు ఉచితంగా. రేపొద్దు నువ్వేమంటావు? నేను డబ్బులు ఇచ్చాను యాకోబుకి అంటావు. అక్కర్లేదు. ఇప్పుడు నుండి నేను మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తాను. ఎందుకో తెలుసా? యాకోబు 14 సంవత్సరాలు వర్క్ చేశాడు, 20 సంవత్సరాలకి పారిపోయాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే చివరి 6 సంవత్సరాలు ఏం చేశాడు? ఇంకా కష్టపడి పని చేశాడు. అంటే యాకోబు యొక్క జీవితంలో ప్రాస్పెరిటీ ఓన్లీ కమ్స్ త్రూ హార్డ్ వర్క్ అనేటువంటి ప్రిన్సిపల్ బాగా బలంగా తను నేర్చుకున్నాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? సో ఇదంతా కూడా 14 సంవత్సరాల యాకోబు పక్కకు వెళ్ళినటువంటి ఆ అనుభవం. ఈ అనుభవాల్లో యాకోబు నేర్చుకున్నటువంటి పాఠాలు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, నువ్వు నాకు ఉచితంగా డబ్బులు ఇవ్వక్కర్లేదు. నిజానికి ఇప్పటి వరకు నేను పనిచేసింది నీ డబ్బు కోసం కానే కాదు. నీ డబ్బు కోసం కాకపోయినా ఎంత నమ్మకంగా నీ కొరకు పనిచేశానో నీకే తెలుసు. నా వల్లే నీకున్నటువంటి సంపద అంతా కూడా అభివృద్ధి చెందిందనే సంగతి నాకే కాదు నీకు కూడా తెలుసు. ఆ మాట లాభాన్ని కూడా ఒప్పుకున్నాడు. నాకు కూడా లాభము కలిగింది నీ వల్లే యాకోబు అనేటువంటి సంగతి లాభాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఇక మీదట ఒకవేళ నేను గనక నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలనుకుంటే దీస్ ఆర్ మై కండిషన్స్. ఈ కండిషన్ లో గనక మనం గమనిస్తే యాకోబు దేవుణ్ణి ఎంతగా నమ్మాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఇప్పుడు యాకోబు ఒక ఛాలెంజ్ చేశాడమ్మా. అంటే ఒక రిస్క్ తీసుకున్నాడు. ఏంటా రిస్క్ అంటే, యాకోబు దగ్గర సపోజ్ లాభాన్ దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండమ్మా. 100 గొర్రెలు ఉన్నాయి. సామాన్యంగా గొర్రెలన్నీ ఏ కలర్లో ఉంటాయి? అయితే వైట్, అంటే సాలిడ్ కలర్స్ ఉంటాయి. ఎక్కువ గొర్రెలు ఏ కలర్లో ఉంటాయి? సాలిడ్ కలర్స్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి అనుకో ఉదాహరణకి, ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ మీకు అర్థం కాదని చెప్తున్నాను. 100 గొర్రెల్లో 95 గొర్రెలేమో కలర్డ్ గొర్రెలు ఉన్నాయి, 5 గొర్రెలేమో చారల గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, లెక్క ప్రకారం ఏం అడగాలి? 95 ఎక్కువ ఉన్నాయి కదా. అప్పుడు రేపు పొద్దున ఏమనాలి? అన్నా నీ దగ్గర నేను గొర్రెలు కాస్తాను, లేదా నీ దగ్గర పని చేస్తాను, కాబట్టి నువ్వేం చేస్తావు, ఇక్కడ నుండి ఈ సాలిడ్ కలర్ గొర్రెలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు ఇచ్చేయి అన్నాడు అనుకో, అది కరెక్ట్ డీలా కదా? అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ సంవత్సరాలు ఏదైతే యాకోబు పనిచేస్తాడో యాకోబుకి ఎక్కువ గొర్రెలు ఏమొస్తాయి? కలర్డ్ గొర్రెలు వస్తాయా, చారల గొర్రెలు వస్తాయా? ఇప్పుడు యాకోబు రివర్స్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే ఈ చారల గొర్రెలు ఉన్నాయో రేపొద్దున వాటి మూలంగా నాకు చారల గొర్రెలు వస్తాయని నువ్వు అనుకుంటావేమో, కాబట్టి ఈ 5 చారల గొర్రెలు మీ ఓన్ తీసుకెళ్ళిపోమను. అక్కడ రాయబడి ఉంది, 3 రోజుల ప్రయాణం అంతా ప్రయాణం చేసి కొడుకులకు అప్పగిచ్చి మామ ఆ గొర్రెలు ఎక్కడ పెడతాడు. సో ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 95 తెల్ల గొర్రెలు లేదంటే రంగు గొర్రెలు ఉన్నాయి. ఇప్పటి నుండి నెక్స్ట్ ఏదైతే సంవత్సరాలు పని చేస్తాడో యాకోబు ఏమంటున్నాడు? ఏదైతే చారల గొర్రెలు ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నప్పుడు లాభాన్ని ఏమనుకుని ఉంటాడు? పడ్డాడ్రా ఈడు పప్పులో అనుకొని ఉండలేదా?
యాకోబు వెంటనే ఓకే అని ఎందుకు అన్నాడు? లాబాను ఎందుకు ఓకే అన్నాడు? ఒకవేళ మీరు ఇట్లా అనుకోండి, యాకోబు గనక ఈ 95 గొర్రెలు బాగా ఎక్కువ వస్తున్నాయి గనక నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఈ రంగు గొర్రెలన్నీ నాకు ఇచ్చేయి అంటే లాబాను ఎస్ అనేవాడా, నో అనేవాడా? కంపల్సరీ నో అనేవాడు. ఎందుకంటే ఈ డీలు ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు లాబాను ఎందుకు డీల్ ఒప్పుకున్నాడు? పాపం లాబాను అనుకున్నాడు, యాకోబు పిచ్చోడరా, వీడికి నిజంగా అర్థం కాలేదు కదా, వీడు అమాయకుడిలాగా ఉన్నాడు. కానీ వీడు ఏం కోరుకున్నాడు? చార్లు గొర్రెలు ఎన్ని ఉంటాయి? మహా అయితే 100 గొర్రెల్లో 5 గొర్రెలు చార్లు ఉంటాయి, మిగతావన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు లాభాలు లెక్కేసుకున్నాడు. నెక్స్ట్ రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా మెజారిటీ గొర్రెలు ఎవరు సొంతం కాబోతున్నాయి? ఇప్పుడు జాగ్రత్త వినండి, అసలు ప్రిన్సిపల్ చెప్తాను వినండి. యాకోబు 14 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు కదా. కష్టపడి పనిచేసినప్పుడు టెక్నిక్స్ కనుక్కున్నాడు. ఆ మాట మీకు అర్థమవుతుంది. అందుకే కష్టపడి పని చేయండి. టెక్నికల్ వెళ్తే నిద్రపోతే టెక్నికల్ ఏమవుతాయమ్మా మనకి. నా మాట మీకు అర్థం. కష్టపడి పని చేసినప్పుడు మొత్తానికి యాకోబు ఏదో బ్రీడింగ్ టెక్నాలజీ ఏదో కనిపెట్టాడు. అక్కడ ఏదో మొత్తం కనిపెట్టాడు, ఏదో ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో ఇప్పుడు యాకోబు ఏమన్నాడు? నేను నా ఎక్స్పెరిమెంట్లో, నా హార్డ్ వర్క్లో, నా అబ్జర్వేషన్లో నేను కనుక్కున్నాను కాబట్టి లెట్ మీ టేక్ ఏ రిస్క్. ఇప్పుడు ఏం చేస్తాను? ఆ బ్రీడింగ్ టెక్నాలజీ చేశాడు. నిజంగా ఆ బ్రీడింగ్ టెక్నాలజీ మనకు కూడా తెలియదు. ఏంటది? ఎదురుగా చారలు పెట్టాడు, ఏమంటారు నీళ్లు తాగుతున్నాయి. ఆ టైంలో ఈనినప్పుడు ఏమైంది? చారల గొర్రెలు వచ్చేసినాయి. మళ్ళా నీళ్లలో రాడ్లు పెట్టాడు, మళ్ళీ ఏం చేస్తున్నాయి ఈనినప్పుడు. అంటే ఈ టెక్నాలజీ ఎక్కడో మొత్తానికి యాకోబు ఏం చేశాడు? ఆ 14 సంవత్సరాల హార్డ్ వర్క్ లో, నా మాట మీకు అర్థమవుతుందా? మీరు 14 సంవత్సరాలు ఉద్యోగం చేసాక కష్టపడి కొన్ని టెక్నిక్స్ వస్తాయి. ఆ టెక్నిక్స్ కనుక మీరు మళ్ళీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది? మీ లైఫ్లో అద్భుతమైనటువంటి, మన దశ తిరిగిపోయింది. దశ ఎట్ట తిరుగుతామ్మా? నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా, నువ్వు నిద్రపోతే దశ తిరగదు. అర్థమవుతుందా? నువ్వు కష్టపడి పని చేసినప్పుడు నీ అబ్జర్వేషన్స్ నీ ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి ఏమవుతుంది? టక్కన సమ్ టెక్నిక్ విల్ కమ్. అఫ్ కోర్స్ దీని అంతటి వెనక నేను కూడా చెప్పాను అండి, దేవుని యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే యాకోబు అంటాడు, ఇదిగో నేను కలగన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు. ఏమని? ఈ చారలు గలవి నీకు నేను ఇవ్వబోతున్నానని దేవుడు నాతో చెప్పాడు గనక ఆ దేవుని వాగ్దానాన్ని నమ్మి నేను రిస్క్ తీసుకుంటున్నాను. చెప్పండి, ఆ రిస్క్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ తెల్ల గొర్రెలు, బ్రౌన్ గొర్రెలు వస్తున్నాయా? ఎక్కువ చారల గొర్రెలు వచ్చేస్తున్నాయా? మెజారిటీ ఇప్పుడు గొర్రెలు ఏమైపోయినాయి? సో ఇప్పుడు లాభం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చేసింది. నేనంటాను ఈ 3 కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్స్ ప్రాస్పరిటీలో. ఈ 3 ప్రిన్సిపల్స్ మన తలకెక్కించుకోవాలి. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో రావాలంటే మొట్టమొదటి నేను చెప్పాను గోల్ ఏంటి? గోల్ ఈజ్ నాట్ గెటింగ్ ప్రాస్పరిటీ, గోల్ ఈజ్ సర్వింగ్, గోల్ ఈజ్ హార్డ్ వర్క్. ఓవర్ నైట్ ఎవరు కూడా ధనవంతులు కాదు. కానీ మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేయటం మొదలు పెడతారో దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు. ఆ టెక్నిక్స్ మీరు కనిపెడతారు. బ్రీడింగ్ టెక్నిక్ ఎట్లా వచ్చింది యాకోబుకి? దేవుడు ఇవ్వకపోతే వస్తుందా మా జ్ఞానం? దేవుడు ఇవ్వకపోతే అబ్జర్వేషన్ వస్తుందా? సో అబ్జర్వేషన్ పెట్టాడు, రిస్క్ తీసుకున్నాడు, డీల్ చేశాడు. డీల్ చేసినప్పుడు లాభం అనుకున్నాడు. వీడంటే ఎట్లా డీల్ చేశాడు? వీడు నా దొరికిపోయాడు అనుకున్నాడు. కానీ చివరికి ఇప్పుడు ఎవరు దొరికిపోయారు? నా మాట మీకు అర్థమవుతున్నా? ఆ తర్వాత కనుక మీరు గమనిస్తే ఇంకా లాభానికి యాకోబు మీద కుళ్ళు ప్రారంభమైంది. డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నాడు. అరే వీడేంటి నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు? ఆల్రెడీ చారల గొర్రెలను తీసుకెళ్లి పక్కన దూరంగా పెట్టేశాడు. దెర్ ఈస్ నో వే యాకోబు మోసం చేయడానికి అవకాశమే లేదు. సో ఆబ్వియస్ గా యాకోబు ద్వారా ఏదైతే ఆ గొర్రెలు వస్తున్నాయో అది ఎట్లా వస్తున్నాయో లాభానికి అర్థం కాలేదు. కానీ దీంట్లో మోసమేమి లేదు, యథార్థంగా యాకోబుగా అవన్నీ వస్తున్నాయి అనే సంగతి అర్థమయ్యేటప్పటికీ లాభానికి కూడా యాకోబు మీద ఏమైపోయింది? ఆ జలసీ వచ్చింది. అఫ్ కోర్స్ దేవుడు తన సర్వాధికారంలో ఆ జలసీని
ఆయన వాడుకొని యాకోబును బయట పంపించాడు. అసలు సంగతి చెప్తాను వినండి. దేవుడు ఎందుకు యాకోబు జీవితంలో ఇవన్నీ చేశాడు? ఎందుకు దేవుడు యాకోబుని ప్రాస్పరస్ గా చేశాడు అంటే, యాకోబు తన జీవితంలో సుఖంగా బ్రతకటానికి కాదు. ఇవన్నీ చేసి దేవుడు అన్నాడు యాకోబుతో, ఇక బయలుదేరు. ఎక్కడ బయలుదేరాలి? వాగ్దాన దేశాన్ని బయలుదేరాలి. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, అసలు ఆశీర్వాదం ఎక్కడుంది? నీ జాబ్లోనా, దేవుని ఉద్దేశంలోనా? ఇప్పుడు యాకోబు అనుకున్నాడు, అరే ఇంత సంపద నాకు వచ్చింది కదా, నేను సెటిల్ అయిపోయా అనుకోలే యాకోబు. నా మాట మీకు అర్థమవుతుందా? నిజమే, యాకోబు యొక్క జీవితంలో దేవుడు అంతకు ముందు కంటే స్థితి పెంచాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతకు ముందు ఉన్నటువంటి సంపద కంటే యాకోబుకి దేవుడు రెట్టింపు సంపదనిచ్చాడు, అంతా ఇచ్చాడు, బానే ఉంది. కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ బ్లెస్సింగ్. నిజానికి ప్రాస్పరిటీ అది కాదు. ఇప్పుడు యాకోబుతో దేవుడే ఉన్నాడు, లే యాకోబు, అసలు ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? వాగ్దాన దేశంలో ఉంది. దేవుని వాగ్దానంలో ఉంది ఆశీర్వాదం, దేవుని ఉద్దేశంలో ఉంది. ఆ మాటకు వస్తే, దేవుని ఉద్దేశము కొరకు నిన్ను ప్రభావితం చేయటానికి దేవుడు ఏం చేశాడు? ఈ పరిస్థితులన్నిటిలో యాకోబుకు నేర్పించి, కష్టపడటం ఏంటో నేర్పించాడు. దేవుని మీద ఆ నమ్ముకోవటం ఏంటో, దేవుని ట్రస్ట్ చేయటం ఏంటో నేర్పించాడు. ఇదిగో ప్రాస్పరిటీ మీద దృష్టి పెట్టి జీవితాన్ని ఆ వైపుగా వెళ్ళటము కాకుండా, దేవుడు నిజంగా నడిపిస్తే జీవితం ఎట్లాగుంటుందో అది యాకోబుకి రుచి చూపించడానికి దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఫైనల్ గా యాకోబు అన్నాడు, యాకోబు అసలు ఆశీర్వాదం ఇది కాదయ్యా, నువ్వు లే. ఎక్కడికి వెళ్తావు? వాగ్దాన దేశంకి వెళ్ళు. ఆ వాగ్దాన దేశంకి వెళ్ళినప్పుడు ఏదైతే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో దాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, చూసారా ఆ మాటకొస్తే, ఇస్సాకు యాకోబుని దీవించినప్పుడు ఈ మాటతో యాకోబుని దీవించాడు. ఏమన్నాడు అక్కడ? ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇది ఎక్కడా? వాగ్దాన దేశములో. లాభం దగ్గర నువ్వు సంపాదించింది నిజానికి అది కాదు ప్రాస్పరిటీ. ఇట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ. అంటే దేవుడు గనక నిన్ను ఏర్పరచుకుంటే, దేవుడు గనక నీకు తోడుగా ఉంటే, దేవుడు గనక తన ఉద్దేశం కొరకు నిన్ను నడిపించుకుంటే, ఆయన ఎటువంటి పనులు చేయగలడో నీకు కొంత అర్థం కావడానికి దేవుడు కొన్ని ఇనీషియల్ గా నీకు చేశాడు. కానీ అసలు ప్రాస్పరిటీ ఇప్పుడు ఎక్కడుంది? దేవునిలో ఉంది. దేవుడు నిజంగా యాకోబు నిన్ను దీవించాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లాభాను నువ్వు వదిలిపెట్టాల్సిందే, ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టాల్సిందే. అసలు ప్రాస్పరిటీ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పసెస్. అందుకనే ఇస్సాకు యాకోబుని దీవించినప్పుడే ప్రభువు ఇస్సాకు ద్వారా ముందుగానే పలికించాడు యాకోబుతో, ఇంకా దేవుడు దీవించబోతా ఉన్నాడు. అందుకే కదా యాకోబు ఏమంటాడు? నేను ఒక్కడిగా వచ్చాను పద్నారానికి, నేను వెనకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు ముందు ఎంత సాక్ష్యం చెప్పాడమ్మా యాకోబు? నేను యాత్ర చేసినటువంటి సంవత్సరాలు 140 సంవత్సరాలు. వాట్ ఎ జర్నీ విత్ గాడ్. యాకోబు తన జీవితంలో మొదటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. కానీ ఆ తరువాత గనక మనం గమనిస్తే, దేవుని కొరకు అద్భుతంగా మళ్ళా తిరిగి వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనాంగము ఏర్పడటం కానీ, ఇశ్రాయేలు జనాంగము ద్వారా దేవుడు యేసు ప్రభుని తీసుకొని రావటం కానీ, అనేకమైన ఆశీర్వాదాలు దేని బట్టి జరిగినాయో తెలుసా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ కనెక్షన్ విత్ గాడ్. అల్టిమేట్ గా నేను అంటాను, ఆశీర్వాదం దేవుని బట్టి వస్తుంది. ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాడు దేవుడు. కానీ ఈ బిబ్లికల్ ప్రిన్సిపల్స్, ఈ 3 బిబ్లికల్ ప్రిన్సిపల్స్ పాటిస్తేనే మన జీవితాల్లో బ్లెస్సింగ్ అనేటువంటిది వస్తుంది, ప్రాస్పరిటీ అనేటువంటి వస్తుంది. అయినప్పటికీ అసలు ప్రాస్పరిటీ నీ జాబ్ లో కాదు, అసలు ప్రాస్పరిటీ నీ వ్యాపారంలో కాదు, అసలు ప్రాస్పరిటీ దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడినట్లు. ప్రార్థన చేసుకుందాం.
ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుని వాక్యములో ఆశీర్వాదం ఉంది. దేవుని ప్రణాళికలో ఆశీర్వాదం ఉంది. అది యాకోబు గుర్తించినాడు. దేవుడు అద్భుతంగా యాకోబును దీవించడం ప్రారంభించాడు. అయితే అసలు ఆశీర్వాదం దేవునిలో ఉందనేటువంటి విషయం యాకోబు గుర్తించినప్పుడు ఎంతగా యాకోబు ప్రభావితం చేయబడ్డాడు. యాకోబు ద్వారా ఈ రోజు కూడా ఆశీర్వాదం అనేటువంటి ఇశ్రాయేలీయులు అనుభవించడానికి కారణం దేవుడిచ్చిన వాగ్దానం కాదా? కాబట్టి దేవునికి మనం సబ్మిట్ చేసుకుందాం. మనం ఎవరి వంక చూడక్కర్లేదు, ఎవరి వెంట మనం పడక్కర్లేదు. మనం ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ మన జీవితంలో పాటిస్తామో దేవుడు మన జీవితాల్ని దర్శిస్తాడు. ప్రభుని అడుగుదామా? యాకోబును దర్శించిన దేవా నన్ను దర్శించు. యాకోబును దీవించిన దేవా నన్ను దీవించు. యాకోబును నడిపించిన దేవా నన్ను నడిపించు. ప్రభుని అడుగుదామా? ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా ప్రతిస్పందించటకును నీ మాటకు లోబడినట్లుగా దేవా మీరు కృప చూపించి నడిపించమని మీ కృపగల హస్తాలి ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకందు నెరవేర్చండి, భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా అండస్సులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి. మా శోధలో దేకా దుస్తుడి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.